ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక. నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. వెల్కమ్ తమ్మినేని శ్రావణి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ ఇన్ ముంబై. మురళీమోహన్ గారి ద్వారా ఈ సహాయం జరుగుతుంది, ఆయన ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఇలాంటి వితరణ అందుతుంది అనేటువంటి సమాచారం మీకు ఎలా అందింది? అప్పటి మీ కుటుంబ పరిస్థితి ఏంటండి? ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇన్ 2005 వైట్ జాండీస్ వచ్చి నాన్నగారు పోయారు సడన్గా. అయ్యో. అండ్ దట్ వాజ్ హ్యూజ్ షాక్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. 6 అటెంప్ట్స్ ఉంటాయి కదా? ఓవరాల్ 6. ఆర్బీఐలో ఐ థింక్ 3 or 4, బట్ ఏజ్ లిమిట్ ఉంటుంది. 30 ఈస్ ద ఏజ్ లిమిట్ అండ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ దట్ 1 year. ఆయన కలిసారా మురళీమోహన్ గారిని? జాబ్ లో జాయిన్ అయ్యాక ఒకసారి కలిసాం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు. అయితే ఆ విద్యాదానానికి కూడా, ఆ వితరణకు కూడా ఒక అర్థం ఉండాలి. ఆ చేసేటువంటి దాంట్లో, ఆ చేసేటువంటి ప్రక్రియలో ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహరచన ఉండాలి. ఆ విధంగా ప్రఖ్యాత నటులు, నిర్మాత, రియల్టర్ మాగంటి మురళీమోహన్ గారు చేసినటువంటి విద్యా వితరణ గురించి చాలామందికి తెలుసు. కేవలం ప్రతిభ ప్రాతిపదికగా కులాలు, మతాలు, బంధుత్వాలు, రాజకీయాలు, రికమెండేషన్ ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ప్రతిభ ప్రాతిపదికగా ఆయన దాదాపు 1000 మంది విద్యార్థులని ఐఐటికి కానీ, మెడిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ చదివించిన విషయం అందరికీ తెలుసు. అలాంటి వారిలో ఆయన ద్వారా, ఆయన ట్రస్ట్ ద్వారా చదువుకొని, ఆయన చేసినటువంటి ఆర్థిక సహాయం ద్వారా చదువుకొని ఎంతోమంది ఈ రోజున చాలా ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు శ్రావణి తమ్మినేని గారు. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కూడా ఆయన ఇదిలో చదివారు. ఆ వివరాలను ఆవిడ చెప్తారు. అయితే ఈ రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా ముంబైలో పనిచేస్తున్నారు. చాలా చిన్న వయసు నుంచి చాలా కష్టాలు పడి వాళ్ళ ఫ్యామిలీ కూడాను చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ వితరణ ఆవిడకి అందటం, ఆవిడ దాన్ని సద్వినియోగం చేసుకుని చాలా ఉన్నత శిఖరాలకు ఎదగటువంటి చాలా అభినందనీయమైన విషయం. వారిని అభినందిస్తూ వెల్కమ్ తమ్మినేని శ్రావణి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ ఇన్ ముంబై. చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్. ఎలా జరిగింది ఏమిటి అసలు? మీకు ఇంటర్మీడియట్లోనా మురళీమోహన్ గారు చేసిన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంత ర్యాంక్ వచ్చిందండి మీకు? నాకు అప్పుడు ఐఐటిలో ఐ థింక్ సమ్ థౌజండ్స్లో ర్యాంక్ వచ్చింది అండ్ ఎంసెట్ అరౌండ్ 3000 సంథింగ్ ర్యాంక్ వచ్చింది. సో ఫర్ బోత్ ఐఐటి కౌన్సిలింగ్ అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ రెండింటికి కూడా నేను మురళీమోహన్ గారి ట్రస్ట్ నుంచి వెళ్ళాను. అండ్ ఐఐటిలో నేను సెలెక్ట్ చేసిన స్ట్రీమ్ రాలేదు, వెరాజ్ ఇంజనీరింగ్లో నాకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాసవి కాలేజ్లో వచ్చింది. సో అందుకని ఐ షిఫ్టెడ్ టు వాసవి కాలేజ్. ఓకే. అసలు అట్లా మురళీమోహన్ గారి ట్రస్ట్ ద్వారా వెళ్ళాలని అప్పటికి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? అసలు ఈ మురళీమోహన్ గారి ద్వారా ఈ సహాయం జరుగుతుంది, ఆయన ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఇలాంటి వితరణ అందుతుంది అనేటువంటి సమాచారం మీకు ఎలా అందింది? అప్పటి మీ కుటుంబ పరిస్థితి ఏంటండి? ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇన్ 2005 వైట్ జాండీస్ వచ్చి నాన్నగారు పోయారు సడన్గా. అయ్యో. అండ్ దట్ వాజ్ హ్యూజ్ షాక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇప్పుడు ఆ టైంకి ఎలా అంటే అమ్మ అప్పటి వరకు ఇంట్లో ఉండేవాళ్ళు. షీ వాజ్ అ హౌస్ వైఫ్. ఒక 1-2 years టీచర్గా వర్క్ చేశారు నేను చిన్నగా ఉన్నప్పుడు. బట్ ఆఫ్టర్ దట్ షీ వాజ్ అ హౌస్ వైఫ్. అండ్ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే అసలు బయట ఏది ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, అమౌంట్ ఏంటి, ఏది ఇంట్లో అంత చెప్పేవాళ్ళు కాదు, తెలిసేది కాదు. అంత నాన్నగారు చూసుకునేవాళ్ళు. అండ్ సడన్గా అది అయిన తర్వాత ఇట్ వాజ్ అ హ్యూజ్ షాక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నేను 2 చెల్లెళ్ళం అండ్ నాన్నగారు ముగ్గురు ఆడపిల్లలు అండ్ నాన్నగారు కూడా ఒక్కలే అబ్బాయి. అండ్ 2005లో అలా అయిన తర్వాత దెన్ దెర్ వర్ అంటే లాట్ ఆఫ్ హెజిటేషన్. అప్పుడు నేను 10th స్టాండర్డ్లో ఉన్నాను, చెల్లి వాళ్ళు ఐ థింక్ 4th, 5th స్టాండర్డ్లో ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు అప్పుడు. సో ఇప్పుడు 10th ఫినిష్ చేయాలి అండ్ దట్ టైమ్ ఇంకా ఇంజనీరింగ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ. బట్ అమ్మ ఏంటంటే షీ వాజ్ వెరీ మచ్ ఇంటూ, అంటే ఖచ్చితంగా చదువుకోవాలి అనే దాంట్లో షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్గా అమ్మ షీ వాంటెడ్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. సో చిన్న
అమ్మ ఇంటర్ చదివారు, డిగ్రీ మధ్యలో ఆపి పెళ్లి చేశారు. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా తను అప్పుడు మండల్ టాపర్. ఓకే. సో షీ వాంటెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, కానీ తర్వాత ఇంకా పెళ్లి పిల్లలు ఆ బాధ్యతల్లో తనకు కుదరలేదు. ఓకే. అండ్ ఎప్పుడైతే అలా ఉందో దెన్ కొంచెం మనకి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సలహాలు ఎలా ఇస్తారంటే, ఆడపిల్లలు తొందరగా పెళ్లి చేసేసాయి, సెటిల్ అయిపోతారు, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చదివించాలి అదంతా అంటే ఎలాగా ఏంటి అని. బట్ షీ వాజ్ వెరీ యాడమెంట్. షీ సైడ్ ఇదంతా కాదు, ఫస్ట్ చదువుకొని సెటిల్ అవ్వాలి, తర్వాత సంగతి తర్వాత అని. చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే సడన్ గా భర్త చనిపోయి ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న టైంలో లైఫ్ అంతా స్కాటర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్లో ఆవిడ ఆ నిర్ణయం తీసుకోవటం, అంత స్ట్రాంగ్ గా నిలబడి పిల్లల్ని చదివించుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం గొప్ప నిర్ణయం అది. అండ్ అంటే షీ వాజ్ లైక్ ద పిల్లర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. ఎలా అంటే, అండ్ ఐ థింక్ వాట్ ఎవర్ గోల్డ్ ఆ చిన్నది ఏదైతే ఉందో అదంతా కూడా షీ సోల్డ్ ఫర్ అవర్ ఫీజ్. అంటే ఏంటంటే ఫర్ హర్ ఎడ్యుకేషన్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అంటే ఆడపిల్లలకి ఎందుకు చదివిపించాలి, ఎలాగ వేరే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు అని తను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఆ తర్వాత టిల్ 10th స్టాండర్డ్ ఐ హ్యాడ్ స్కాలర్షిప్ మా స్కూల్లో. నాకు 8th లో సమ్ కాంపిటీషన్ ఏదో గోల్డ్ మెడల్ వచ్చింది. సో మా స్కూల్ రాజశ్రీ విద్యా మందిర్ కరెస్పాండెంట్, దెన్ హీ అనౌన్స్డ్ టిల్ 10th స్టాండర్డ్ నేను ఈ అమ్మాయి దగ్గర నుంచి ఐ విల్ నాట్ టేక్ ఎనీ ఫీజ్ అని. సో దాట్ వాజ్ క్లియర్. అయితే అప్పుడు అందరు ఏంటంటే, సరే తినకైతే ఫీజు లేదు, బట్ వాట్ అబౌట్ ది రిమైనింగ్ ఇద్దరు చెల్లెళ్ళ పరిస్థితి, పోనీ వాళ్ళని ఏదైనా వేరే స్కూల్కి షిఫ్ట్ చేద్దామా అది అని ఆలోచించారు. బట్ అమ్మ లేదు, ఈ స్కూల్లోనే బాగుంటుంది. అండ్ షీస్ లైక్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్, నేను ఏదో ఒకటి ఐ విల్ థింక్. అండ్ అమ్మ బాబా భక్తురాలు అనమాట. సో వీఆర్ ఆల్సో. సో అమ్మ ఎలా అంటే నాకు బాబాని ఏదో ఒక దారి చూపిస్తారు. దెన్ షీ సెడ్ ఎక్కడికి నేను షిఫ్ట్ అయ్యేది లేదు, నేను హైదరాబాద్లోనే ఉంటాను, ఎవరింట్లో ఉండేది లేదు, మేము స్కూల్కి దగ్గరలో వీ విల్ టేక్ అ రూమ్, మేము అక్కడే ఉంటాం, బట్ ద ఎడ్యుకేషన్ హ్యాస్ టు కంటిన్యూ అని షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. కానీ బంధువులు అందరూ కూడాను ఎందుకు ఆడపిల్లకని డిస్కరేజ్ చేయటము అంటే అందరూ చేయలేదు, అందరు జనరల్ గా ఉండే ఒపీనియన్ అది అందరిలో కూడా, ఎందుకు రిస్క్ ఎందుకు అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తొందరగా సెటిల్ అయిపోతే బాగుంటుంది, పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడు చదవడం ఇదంతా అంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మళ్ళీ మాతో పాటు నాయనం ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ 5 members అమ్మాయిలు ఎలా ఉంటారు, మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తారు, అట్లీస్ట్ ఒక అమ్మాయి పెళ్ళన్నా చేసేస్తే ఏదో ఒక అండ దొరుకుతుంది అన్న కాంటెక్స్ట్ లో వాళ్ళు ఉన్నారు అనమాట. అండ్ మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ అండ్ ఆ తర్వాత 10th లో ఐ వాజ్ ది మండల్ టాపర్ ఆ ఇయర్. అప్పుడు ఏంటి అంటే అగైన్ మా స్కూల్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో, దెన్ హీ సెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎనీ అదర్ గిఫ్ట్ అది ఇచ్చే బదులు వాళ్ళ చెల్లెలు ఇద్దరికి నేను 10th వరకు ఐ విల్ నాట్ కలెక్ట్ ఎనీ ఫీజ్ అని చెప్పారు. సో మీరు మీ చెల్లెలు కూడాను ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా చదువుతారు అనమాట. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్కూల్ కాలేజెస్ అన్నిట్లో వాళ్ళు టాపర్స్. సో అది అయిపోయింది. అండ్ ఆ తర్వాత దెన్ ఐ జాయిన్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్లో. నేను ఐఐటి కోచింగ్లో జాయిన్ అయ్యాను. అండ్ అది కూడా ఐ థింక్ శ్రీ చైతన్య దట్ టైమ్ బేస్డ్ ఆన్ మై 10th మార్క్స్. నాది ఇంటర్ ఫ్రీ అయిపోయింది బేస్డ్ ఆన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్. సెకండ్ ఇయర్ కూడా ఇట్ వాజ్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ ఆ తర్వాత ఐఐటి ఐ గాట్ సమ్ ర్యాంక్. అండ్ దెన్ ఎంసెట్ ఆల్సో ఐ గాట్ సమ్ ర్యాంక్, సమ్ 3000. నాకు ఐఐటి ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ సమ్ thousands ఆర్ సంథింగ్. బట్ కౌన్సిలింగ్ అయితే పిలిచారు మద్రాస్కి. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏంటంటే దెన్ కేమ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్, నౌ హౌ టు స్పాన్సర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం వెళ్ళి లోన్ తీసుకోవాలి అన్నా వీ హ్యావ్ టు షో సమ్ ప్రాపర్టీ ఆర్ సంథింగ్, మళ్ళీ మనం షూరిటీలు అవన్నీ అడగాలి. అండ్ ఆ టైంలో యాక్చువల్గా ఫీజ్ ఐ థింక్ వాజ్ అరౌండ్ సమ్ 35,000-36,000. దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ వాజ్ అ హ్యూజ్ అమౌంట్. అండ్ 2008 ఆ టైంలో అమ్మ శాలరీ వాజ్ 2,000 per month. టీచర్ గా చేస్తున్నారు. తను మ్యారేజ్ బ్యూరోలో జాయిన్ అయ్యారు కాకతీయ మ్యారేజెస్ లో. సో ఫర్ 2,000 per month శాలరీకి ఇంజనీరింగ్ ఫీజ్ అండ్ దెన్ బుక్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ థింగ్. సో దెన్ వి వర్ థింకింగ్ అనమాట, ఎలాగా ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. దెన్ కాకతీయ మ్యారేజెస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, హీ నోస్ మురళీమోహన్ గారు అండ్ అబౌట్ హిస్ ట్రస్ట్. దెన్ హీ టుక్ నన్ను అమ్మని తీసుకొని మురళీమోహన్ గారిని అప్పుడు వెళ్ళి కలిసాం.
కలిసాక ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా ఏంటి ఇదంతా అడిగారు. అండ్ నేను ఇలా ఐఐటీలో కూడా వచ్చింది అది కూడా చెప్పాను. అదంతా చెప్పిన తర్వాత దెన్ ఐ థింక్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని ఎవరినో పిలిచారు. ఈ సెడ్ యూ ప్లీజ్ ప్రాసెస్ ఇట్ అని. అండ్ ఐ థింక్ విత్ ఇన్ 1 day వీ టుక్ ద చెక్. అండ్ నేను ఐఐటీ కౌన్సిలింగ్కి వెళ్ళి నేను రిటర్న్ వచ్చాను. బట్ ఐఐటీ కౌన్సిలింగ్ ఏంటంటే మనకి 1.5 month తర్వాత ఏదో టైం పీరియడ్ తర్వాత తెలుస్తుంది వచ్చిందా రాలేదు అని. రాకపోతే అప్పుడు రియంబర్స్ అవుతుంది. బట్ ఈ లోపు ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు అది రియంబర్స్ అయ్యి వచ్చేంత వరకు ఆగేంత టైం లేదు. సో అగైన్ వీ వెంట్. అండ్ అప్పుడు కూడా మురళీమోహన్ గారు అది వచ్చాక ఇది ఇప్పుడు 2 ఎలాగా అవి ఏమీ అడగలేదు. సరేనమ్మా అది వచ్చినప్పుడు వస్తుంది కదా ఇదైతే మీరు తీసుకొని వెళ్ళి జాయిన్ అయిపోండి అని. అది రిటర్న్ రాకుండానే హీ గేవ్ అనదర్ చెక్ వితౌట్ మూమెంట్స్ హెజిటేషన్ అనమాట. అది ఇచ్చిన తర్వాత దెన్ ఐ వెంట్. దెన్ ద ప్రాసెసింగ్ అదంతా అయిపోయింది. దెన్ ఐ జాయిన్డ్ దేంట్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లోనే. అండ్ దెన్ ఐ థింక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి స్కాలర్షిప్స్ మా ఇంజనీరింగ్ 2nd year నుంచి స్టార్ట్ అయ్యాయి. బట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు స్కాలర్షిప్స్ అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనకి. అండ్ ఈవెన్ స్కాలర్షిప్ స్టార్ట్ అయ్యాక కూడా ఫీజ్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. మనకి బుక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ మేము హయత్ నగర్లో ఉంటే కాలేజ్ ఈజ్ ఇన్ ఇబ్రహీంబాగ్. దట్ ఈస్ ఆల్మోస్ట్ 40-45 kilometers ట్రావెల్. సో ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఫీ, బుక్స్ ఫీ ఇదంతా కూడా యాక్చువల్గా ట్రస్ట్ పర్పస్ ఇస్ ఫర్ ఫండింగ్ ది ఫీజుల వరకు. బట్ నేను మురళీమోహన్ గారితో ఏంటంటే ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఫీ ఇదంతా అంటున్నారు. అండ్ దాట్ వాజ్ ఆల్సో ఐ థింక్ సమ్ 20,000-25,000 per year ఏదో ఉండేది యాజ్ మచ్ యాజ్ ది కాలేజ్ ఫీజ్. సో వెళ్ళి ఇలా అంటున్నారు అంటే దెన్ ఆల్సో ఈ వాజ్ లైక్ ఓకేనమ్మా మన ట్రస్ట్ నుంచి అది ప్రాసెస్ చేసేద్దామని. ఈవెన్ ప్రాసెస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఫీ అండ్ బుక్ ఫీజ్. అండ్ వైల్ నెక్స్ట్ 3 years కాలేజ్ ఫీజ్ స్కాలర్షిప్ నుంచి అయినా కూడా ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ బుక్ ఫీజ్ కంటిన్యూ టు కమ్ ఫ్రమ్ ద ట్రస్ట్ ఫర్ ఆల్ ద 4 years ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ దెన్ ఐ థింక్ టోటల్ గా ఇంజనీరింగ్ మొత్తం ఆయన అన్ని విధాలుగా స్పాన్సర్ చేశారు. ఫీజ్ అయితే ట్రాన్స్పోర్టేషన్, బుక్స్, ఎవ్రీథింగ్. అంటే ఎక్కడైతే వెన్ ఎవర్ దెర్ ఈస్ అ గ్యాప్ హీ వాజ్ ఆల్వేస్ దేర్. సో దాట్ వే we never had to face that stress anamata 4 years of engineering lo. And I think in engineering first year batch ki I was the topper. And na engineering kuda I think 87-88% tho I finished my engineering. Appudu campus placements Infosys and inkoka core company Godrej Green Business Center అని మనకి హైటెక్ సిటీ దగ్గరలో ఉంది. ఆ రెండిట్లో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే నేను గ్రీన్ బిజినెస్ సెంటర్లో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను. అక్కడ నేను ఒక 2-3 years వర్క్ చేశాక దెన్ నేను ఎంబీఏ చేయాలా లేదా లైక్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అని ఐ వాజ్ కన్సిడరింగ్ అనమాట. అండ్ ఆ టైంలో ఏంటంటే నేను చెప్పినట్టు అమ్మ మేము అందరం బాబాని నమ్ముతాం. So we always believed he has come in different forms and helped us. And one such person Murli Mohan garu. సో అంటే అంటే దేవుడు బాబా రూపంలో వచ్చాడంటే అంటే అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అంటే ఎలా అవుతుంది ఇంజనీరింగ్ అదంతా నువ్వు ఏ ధైర్యంతో ఉన్నావు అంటే బాబా దారి చూపిస్తారు అని అనేవాళ్ళమ్మ. And in fact she wanted to come today but she was feeling bit unwell anamata koncham ontlo baaled otherwise she would have come. So she tells that see నేను చెప్పాను బాబా అని ఆ రూపంలో వచ్చారు and he was there. And again after that ఒక 2-3 years నేను జాబ్ చేశాక దెన్ మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వల్ల బాబాయ్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట ఆయన వైజాగ్లో కృష్ణప్రసాద్ గారని. ఆయన ఏంటంటే నువ్వు ఎందుకమ్మా ఇక్కడ ఇదంతా ఈ జాబ్స్ ఇదంతా కాదు యూ హ్యావ్ టు గో ఫర్ సివిల్ సర్వీసెస్ అని ఇప్పుడు ఆయనకి తెలిసిన ఐపీఎస్ ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు. యూ హ్యావ్ టు ఎయిమ్ హయ్యర్ ఇది వచ్చింది కదా ఇదే జాబ్ అన్నట్టు ఇలా ఉండకూడదు అని ఎంకరేజ్ చేస్తే దెన్ నేను బెంగళూరు వెళ్ళాను. రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నేను కోచింగ్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను జాబ్ వదిలేసాను, నేను బ్రేక్ తీసుకున్నా. అప్పటికి చెల్లిది ఇంజనీరింగ్ అయిపోయింది. సో షీ స్టార్టెడ్ వర్కింగ్. సో దెన్ షీ వాజ్ లైక్ నవ్ యూ టేక్ అ బ్రేక్, వీ విల్ టేక్ కేర్, సో యూ గో ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ అని వాళ్ళు చెప్పారు. దెన్ చెప్పాక ఐ థింక్ ఐ గేవ్ ఆల్మోస్ట్ 3-4 అటెంప్ట్స్ అయ్యే టైంకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైమ్ నేను ఒక 2 times ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. అప్పటికి ఇంకా మెయిన్స్ క్లియర్ అవ్వాల. అండ్ ఆ టైంలో ఏంటంటే మళ్ళీ ఇలా రిజర్వ్ బ్యాంక్ది కూడా నోటిఫికేషన్ పడింది అని చెప్పారు. దెన్ ఐ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామ్.
ఓకే. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ అటెంప్ట్ అనమాట. ఐ వాజ్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ దట్ వన్ అటెంప్ట్ ఇన్ ఆర్బీఐ. మరి 6 అటెంప్ట్స్ ఏ ఉంటాయి కదా? ఓవరాల్ 6. Mhm. ఆర్బీఐలో ఐ థింక్ 3 or 4, బట్ Hmm. ఏజ్ లిమిట్ ఉంటుంది. 30 Okay. ఇస్ ద ఏజ్ లిమిట్. ఓకే. అండ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ దట్ 1 year. ఓహో, లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అది. ఓకే. సో దెన్ ఇలా రిజర్వ్ బ్యాంక్ వచ్చిందమ్మా, యూ ట్రై ఫర్ దట్, దట్ ఈస్ ఆల్సో గుడ్ జాబ్ అని చెప్పారు. చెప్పాక దెన్ ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్. అండ్ ప్రిలిమ్స్ అయ్యాక అసలు యాక్చువల్గా నేను దానికి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్, ప్రిలిమ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. దెన్ 1 week తర్వాత రిజల్ట్స్ వచ్చింది అండ్ 2 weeks లో మెయిన్స్. దెన్ ఐ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్ అండ్ మెయిన్స్ అయిన తర్వాత ఐ థింక్ విత్ ఇన్ 6-7 weeks లో ఇంటర్వ్యూ అయింది. అండ్ ఇన్ ఇంటర్వ్యూ ఐ క్లియర్డ్ అండ్ 2021 December ఐ వెంట్ అండ్ జాయిన్ రిజర్వ్ బ్యాంక్ యాజ్ అ మేనేజర్. 2021. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ జర్నీ. ఎట్లా ఎంత ఇన్స్పైరింగ్గా ఉందనుకుంటే, మీరు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నప్పుడు మీరు స్కాలర్షిప్ మీద ఆ మాస్టర్ ఇచ్చినటువంటి దీంతో చదువుకోవటం, తర్వాత మీ దేని మీద మళ్ళీ చెల్లెళ్ళకి చదివిస్తాం, వాళ్ళకు కూడా ఫ్రీ చేశారు కదా మీ కారణంగా. Free education. బట్ ఇప్పుడు చెల్లి వాళ్ళు కూడా, ఒక చెల్లి ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ చేసింది యుఎస్ లో ఓ గ్రేట్. ఫ్రమ్ టెక్సస్ యూనివర్సిటీ. షీఈస్ Okay. వర్కింగ్ దేర్. ఓకే. ఇంకొక చెల్లి చార్టెడ్ అకౌంటెంట్. ఓ, తనకు కూడా ఫస్ట్ అటెంప్ట్ సిపిటీలో షీఈస్ ఆల్ ఇండియా 33rd ర్యాంకర్. ముగ్గురు సరస్వతి దేవుళ్ళని అన్నారు అమ్మగారు నాన్నగారు. అందరూ సరస్వతి కటాక్షం అందరికి, ముగ్గురు కూడాను. చదువు అదే అమ్మగారు ఏదైతే నమ్మారో, చదువు అనేటువంటిది ఎంత ముఖ్యమని నమ్మారో, దాన్ని మీరు ముగ్గురు సిస్టర్స్ ప్రూఫ్ చేశారు. అది గొప్ప విషయం. అంటే తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఒక తల్లి కేవలం పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలనే Very లక్ష్యంతో much. ఆవిడ చేసిన కృషికి మాత్రం గ్రేట్ మదర్ అండి. హెడ్స్ ఆఫ్ టు హర్. ఏంటి అమ్మగారి పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. గ్రేట్ గ్రేట్. తర్వాత ఇప్పుడు మీకు ఆ ఇంటర్మీడియట్లో ఆ ఇదిలో మురళీమోహన్ గారు 4 years మొత్తం ఈ టోటల్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ యువర్ ఇంజనీరింగ్, ఆఫ్ కోర్స్. ఇంక్లూడింగ్ ఫీజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎంత ఖర్చు వచ్చి ఉంటుందండి పర్ ఇయర్? 1 to 1.5 అయ్యి ఉండొచ్చండి, ఈజీగా అయి ఉంటుంది. 1.5 lakh 1.5 అయ్యి ఉంటుంది. పర్యాణం కాదు, పర్యాణం 4 years కి కలిపి అయి ఉంటుంది. 4 years అంటే కాదు, పర్ ఇయర్కే ఇది కదా. మాది లాస్ట్ బ్యాచ్, మాది ఒకటి 33,000 బ్యాచ్. ఆహా. తర్వాత నుంచి 1.2 అయింది పర్ ఇయర్ ఫీజ్. అది నాకు అప్పుడు- తెలిసి ఏంటంటే 1,25,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చెక్కు రాసి చెల్లి- ఇవ్వటం, ఆ, చెక్కులు ఇవ్వటం. చెల్లి వెళ్ళే టైంకి 1,25,000 అయిపోయింది ఫీజు. మ్మ్, మ్మ్, మా ఒక్క బ్యాచ్, మా నెక్స్ట్ బ్యాచ్ వరకు అప్పుడు గవర్నమెంట్ రూల్ ఉండేది. మ్మ్. సో పీపుల్ వర్ నాట్ అలౌడ్ టు ఇంక్రీజ్ ప్రైజెస్ బియాండ్ 33,500 ఎంత ఉండేది. ఓకే ఓకే. తర్వాత 1,25,000 అయింది ఆ ఫీజు. తర్వాత మా books 4 అన్ని- years ది 1 year కి అయిపోయింది ఫీజు ఇప్పుడు. ఓకే ఓకే. ఆ విధంగా ఆయన దాదాపు 1000 మంది చదివించారండి. మెడిసిన్ అయితే ఏమి, ఇదైతే ఏమి. ఈజీగా ఆ విధంగా పర్ ఈచ్ స్టూడెంట్ మీద నెలకి సంవత్సరానికి 1,20,000 చొప్పున, అంటే ఒక్కొక్క స్టూడెంట్ మీద 5 లక్షలు ఖర్చు పెట్టారు. ఈజీగా అయి ఉంటుంది. 5,000 మంది అంటే మెడిసిన్ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అవునవును. అది కాదు, 1000 మందికి ఇంటూ 5 లక్షలు. Oh my God. 1000 మంది ఇంటూ 5 lakhs. 5 lakhs. వాట్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే చరిత్రలో చాలామందికి దాన ధర్మాలు చేస్తుంటారు, కానీ ఇంత ప్లాన్డ్గా, ఇంత చక్కగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కేవలం అవును. ప్రతిభ ప్రాతిపదిక మీద ఆయన చేసినటువంటిది ఇప్పటికీ చాలామంది. మీకు తర్వాత ఎలా అనిపించింది అయిపోయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత? అండ్ ఆయన కలిసారా మురళీమోహన్ గారిని? జాబ్ లో జాయిన్ అయ్యాక ఒకసారి కలిసాం. ఓకే. అండ్ తర్వాత మొన్న రీసెంట్ గా నా మ్యారేజ్ అయింది. సో ఇన్విటేషన్ ఇవ్వడానికి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి చెప్పాము. అండ్ సార్ వాజ్ ఆల్సో గ్రేషియస్ ఇనఫ్. మా పెళ్ళికి వచ్చారు, ఓహో. వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. తర్వాత మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళి కలిసాము. అంటే ఎందుకంటే ఇలా చదువుకున్న ఆయన కాంట్రిబ్యూషన్తో చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము ఫలానా పొజిషన్లో ఉన్నామండి, ఇక్కడ ఇలా ఉన్నాం, ఇక్కడ డాక్టర్లుగా ఉన్నాం, ఇక్కడ ఇంజనీర్లుగా ఉన్నాం అని చెప్తుంటే ఆయన మొహంలో చూసే ఆనందం అంతా ఇంత కాదు అసలు. చాలా పొంగిపోతుంటారు. అది తను చేసినటువంటి ఒక మంచి పనికి దొరికిన సత్ఫలితంగా ఫీల్ అవుతుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు అది ఏ ఎక్స్పెక్టేషన్ తో చేయలేదు. ఎందుకు ఇప్పుడు ఫర్ ట్రస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్న, అంటే లైక్ నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది రావాలి అన్నది అది ఎప్పుడూ లేదు. ఆయన లిటరలీ ఎలా అంటే ఆయన విద్యాదానం చేశారు, తర్వాత దాని గురించి ఆయన మర్చిపోయి ఉంటారు. తర్వాత స్టూడెంట్స్ వచ్చి చెప్పి ఇలా అయింది అలా అయింది అంటే then maybe he will recall, okay, they are also one of my students.
ఆయన ద్వారా చదువుకొని ఒక డాక్టర్ అయ్యారు ఒక ఆవిడ. ఆ హాస్పిటల్‌లో ఆవిడ తన సీటు వెనకాల మురళీమోహన్ గారి ఫోటో ఉంటుంది. మరి మురళీమోహన్ గారి అంతే. ఫోటో పెట్టుకొని ఆవిడ సర్వీస్ చేస్తూ ఉంటారనమాట. పేదవాళ్ళకి చాలా తగ్గించి సర్వీస్ చేయటం అలాంటివి ఓకే. చేస్తుంటారు. అంటే తాము పొందిన సహాయాన్ని మళ్ళీ 10 మందికి పంచాలి అనేటువంటి ఇదిని కూడా ఆయన అందరికీ మీరు నాకిచ్చే ప్రతిఫలం అదే. మీరు అవును. నాకిచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ అదే అని చెప్తుంటారు ఆయన. ఆ విధంగా చాలా మంది దే ఆర్ ఇంటూ సర్వీసెస్. ఆయన ఇండైరెక్ట్ గా కూడా చాలా మందికి హెల్ప్ చేసి ఉండొచ్చు. అదే. ఆయనకు కూడా తెలియకుండా. హ్మ్. ఎందుకంటే హెల్ప్ తీసుకున్న వాళ్ళు అదే. వాళ్ళు మళ్ళీ దే విల్ ఆల్వేస్ డూ సంథింగ్ ఫ్రమ్ Okay. దేర్ అండ్ ఆల్సో కదా. ఓకే. మేము ఏమో ట్రై చేస్తున్నాం చిన్నగా చిన్నగా హ్మ్. ఒకళ్ళిద్దరికి హెల్ప్ చేయాలి, ఎడ్యుకేషన్ అది స్పాన్సర్ చేయాలి అని. హ్మ్. బట్ దాట్ క్రెడిట్ ఆల్సో గోస్ టు హిమ్. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి చాలా బ్రైట్ స్టూడెంట్. ప్రతి దాంట్లో టాపరే వచ్చారు. కానీ సివిల్స్ మీరు 6 టైమ్ అటెంప్ట్స్ చేశారు. కానీ క్రేక్ చేయలేకపోయారు. అయితే చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు. కొన్ని వేల మంది రాస్తూ ఉంటే వెరీ ఫ్యూ పీపుల్ కెన్ గెట్ త్రూ. దానివల్ల చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు. అలా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉందా? చాలా మంది అనుకున్నది చెప్పేది ఏంటంటే అది సివిల్స్ క్రాక్ చేయలేకపోయినంత మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన లేదు. అది ఒక వెరీ హార్డ్‌షిప్‌తో కూడుకున్నటువంటిది. దానివల్ల డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం వీ కెన్ గో ఫర్దర్ అంటారు. మీ మెంటల్ సిట్యుయేషన్ ఎలా ఉండేది క్రాక్ చేయలేకపోయినప్పుడు? అంటే ఆబ్వియస్గా మనకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ మనకి అన్నిట్లో ఫస్ట్ వస్తున్నప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ యూ ఫెయిల్డ్. అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. అండ్ మనం అటెంప్ట్స్ ఉన్నప్పుడు ఇస్తూ వెళ్తాము. బట్ వన్ థింగ్ ఈస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో నాట్ అబౌట్ ది ఎగ్జామ్. మనం ఎప్పుడైతే అవన్నీ చదివి అవన్నీ నేర్చుకుంటామో మన అవుట్లుక్ కూడా మారుతుంది. అంటే వీ విల్ లుక్ ఎట్ ద వరల్డ్ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, మీరు ఆల్మోస్ట్ 6 అటెంప్ట్స్ అంటే 7.5 years ఆఫ్ మై లైఫ్. సో ఆ 7.5 years వేస్ట్ అయ్యాయని మీరు అనుకుంటారంటే ఐ విల్ సే నో. ఎందుకంటే ద ప్రిపరేషన్ అండ్ ద జర్నీ ఆల్సో చేంజ్డ్ మీ. అండ్ మేబీ ఆ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ నాకు రిజర్వ్ బ్యాంక్లో యూజ్ అయింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి ఒక వే క్లోజ్ అయిపోతే ఇంకో వే ఎప్పుడూ ఉంటుంది. అండ్ వీ షుడ్ నెవర్ థింక్ దిస్ ఈస్ ది ఓన్లీ ఎగ్జామ్. అంటే వన్ ఎగ్జామ్ కెన్ నెవర్ డిఫైన్ అవర్ వర్త్ కంప్లీట్లీ. ఇఫ్ నాట్ దట్ ఎగ్జామ్ దెర్ ఈస్ ఆల్వేస్ అనదర్ ఆప్షన్. బట్ అది మాకు హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సాధారణంగా సివిల్స్ టచ్ చేసి క్రాక్ చేయలేకపోయినందువల్ల చాలా మంది కూడాను దే కమ్ ఇన్ టు ఫ్యాకల్టీగా వస్తుంటారు. సివిల్స్ ఫ్యాకల్టీగా వస్తుంటారు. ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ చేతుల మీదుగా తయారవుతుంటారు. వీళ్ళు అవ్వలేరు కానీ వీళ్ళు తయారు చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ దట్ వాస్ మై బ్యాకప్ ఆప్షన్. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ వచ్చిండకపోతే నేను ఫ్యాకల్టీ అవుదాం అనుకున్నాను. ఓకే. అప్పుడు అసలు అదేలా మీరే కొట్టలేపారు, మీరు మాకేం చెప్తారనే ఇది పిల్లలకు ఉంటుందా, స్టూడెంట్స్కి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మాకు ట్రైన్ చేసిన వాళ్ళు కూడా వీ కెన్ లుక్ ఎట్ ఇట్ ఇన్ 2 ways. ఒకటి టీచ్ చేయడం వేరు, మనం వెళ్ళి ఎగ్జామ్ రాయడం వేరు. అండ్ ఒక ఎగ్జామ్ మనం క్లియర్ చేసాము అంటే, ఇప్పుడు కూడా నేను రిజర్వ్ బ్యాంక్ ఆ రోజు నేను ఎగ్జామ్ క్లియర్ చేశాను అంటే దాని అర్థం అందరికన్నా నేను టాలెంటెడ్ అని కాదు. ఆ రోజు దేర్ ఈస్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ లక్ ఆన్ మై సైడ్. నాకన్నా డిజర్వింగ్ వాళ్ళు ఆ ఇయర్ క్లియర్ చేసి ఉండకపోవచ్చు. సేమ్ థింగ్ అప్లైస్ టు సివిల్స్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒకళ్ళు క్లియర్ చేయకుండా వాళ్ళ ఫ్యాకల్టీ అయితే వాళ్ళు మనకి చెప్తారు ఈ మిస్టేక్స్ మేము చేసాము, మీరు కూడా అది చేయొద్దు అని. వాళ్ళ ఫెయిల్యూర్ అనుభవాలు కూడా మాకు ఉపయోగపడతాయి స్టూడెంట్స్. అండ్ మేబీ ఇన్ ఫ్యాక్ట్ ఫెయిల్యూర్ ఈజ్ అ బెటర్ టీచర్ దెన్ సక్సెస్. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం కన్నా అటెంప్ట్స్ లో క్లియర్ చేయకుండా చెప్పిన వాళ్ళు దే మైట్ టెల్ us దీస్ ఆర్ ద మిస్టేక్స్ దట్ యూ షుడ్ అవాయిడ్ అని. అవుట్ ఆఫ్ ద 3 ఏది మీ టఫ్ టైం అంటే, ప్రిలిమ్సా, మెయిన్సా, ఇంటర్వ్యూనా, దేనికి అదేనా? ఫర్ సివిల్స్ ఆర్ సివిల్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ మెయిన్స్. ఎందుకంటే నాది ఎప్పుడు ప్రిలిమ్స్ అయ్యేది, మెయిన్స్ దగ్గర ఆగిపోయేది. అండ్ ఇంటర్వ్యూ ఐఎమ్ కాన్ఫిడెంట్ మనం మేనేజ్ చేయగలం. ఇంటర్వ్యూ దాకా వెళ్ళారా? లేదు, నాకు ప్రతిసారి మెయిన్స్ లో పోయేది. సో అందుకని ఫర్ మీ మెయిన్స్ వాజ్ టఫ్. మెయిన్స్ యూ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ద క్వశ్చన్స్. మనం ఆల్మోస్ట్ 4,000 words రాయాలి ఇన్ అ స్పాన్ ఆఫ్ 3 hours. అండ్ దానికి రైటింగ్ స్పీడ్ ఉండాలి. ఈచ్ క్వశ్చన్ మనం 5-6 minutesలో ఆన్సర్ చేయగలగాలి. అండ్ మనం పేపర్ మొత్తం ఫినిష్ చేయగలగాలి. నేను 20 questions ఉంటే నేను 18 questions రాసేసరికి నాకు టైం అయిపోయేది. సో ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఆస్పిరెంట్ ఈస్ దే హ్యావ్ టు ఫినిష్ ద క్వశ్చన్ పేపర్ కంప్లీట్లీ. మనం క్వశ్చన్ పేపర్ రాయడమే కంప్లీట్ రాయకపోతే అక్కడే మనం రేస్లోంచి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ 30 marks మనం వదిలేసి వస్తే అక్కడే మనం రేస్లో మిస్ అయిపోతాం.
సో ఫర్ మీ ఐ థింక్ మెయిన్స్ ఈస్ ది మెయిన్స్ ఇస్ టఫ్. సరే, ఇక ఇంటర్వ్యూ అనేటువంటిది డిపెండ్స్ అపాన్ సో మెనీ అదర్ దీస్ థింగ్స్ ఆల్సో. అండ్ ఇంటర్వ్యూ వెయిటేజ్ కూడా మనకి తక్కువ, అంటే 275 మార్క్స్ అనుకుంటా ఇంటర్వ్యూకి వెయిటేజ్. అండ్ మెయిన్స్ వేరాజ్ వీ హ్యావ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 8-9 పేపర్స్ ఉంటాయి. ఓకే. ఇంకా ప్రిపరేషన్ టైంలో అయితే ఎగ్జాక్ట్ మార్క్స్ గుర్తుండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఐ ఫర్గాట్. బట్ ఇంటర్వ్యూ 15% ఉంటే 85% ఈజ్ మెయిన్స్ వెయిటేజ్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది, యూఆర్ వెరీ కంఫర్టబుల్ లివింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఈ దీంట్లో హయ్యర్ పొజిషన్స్ అంటే ఏముంటాయి రిజర్వ్ బ్యాంక్? యు ఆర్ ద మేనేజర్ నౌ. మేనేజర్ తర్వాత there will be అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ దెన్ డెప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ జనరల్ మేనేజర్. ఆ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్స్ ఆర్ రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు, దే విల్ హెడ్ డిపార్ట్మెంట్స్. అండ్ వాళ్ళ పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ అబౌవ్ దెన్ డెప్యూటీ గవర్నర్ అండ్ దెన్ గవర్నర్. దీంట్లో కూడా మళ్ళీ ఏమైనా ఎగ్జామ్స్ రాసి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి పైకి వెళ్ళే అవకాశం ఉంటుందా? డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కొన్ని టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ గా కూడా బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ అండ్ ఆల్ అక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి at each level. Okay. Why you preferred Bombay only? You preferred or you are appointed there? I was appointed there. And my central office Mumbai kabatti most people they get posting in Mumbai. Okay, okay. ఇటువైపు వచ్చేది ఉండదా? Like any government service ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, టైం బౌండ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బట్ ఫస్ట్ పోస్టింగ్ మోస్ట్లీ ముంబై వస్తుంది. ఓకే. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ అక్కడ, సెంట్రల్ ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ వస్తుంది. ఓకే, ఓకే. ఎలా ఉంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద జాబ్ అంటే? ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. అక్కడ నేను ఐ వర్క్ యాజ్ అ మేనేజర్ ఇన్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. సో వీ ఆర్ ఆల్సో ఇన్ టు పాలసీ, సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మనం సర్వీసెస్లో ఎలా అయితే చేస్తామో, ఇఫ్ నాట్ టు దట్ ఎక్స్టెంట్, హియర్ ఆల్సో యూ హ్యావ్ దట్ లెర్నింగ్, కొంచెం పాలసీ లెవెల్ మనం డెసిషన్స్ ఏమైనా తీసుకోవడం అండ్ డూయింగ్ సంథింగ్, అండ్ మనం అక్కడ చేసేవంతా కూడా ఇట్ ఇంపాక్ట్స్ ద పబ్లిక్. ఓకే. సో ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ దిస్. ఓకే, ఓకే. సో ఎడ్యుకేషన్లో ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఉంది, చక్కని ప్రస్థానం, అంచెలంచెలుగా యూ హ్యావ్ రీచ్డ్ ఏ వెరీ గుడ్ ప్లేస్. నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద మ్యారేజ్. ఆ రోజుల్లోనే పెళ్లి చేసి పంపించేస్తే ఒక పని అయిపోద్ది అనుకున్నారు మీ బంధువులు కానీ వాళ్ళందరూ కూడాను, ఒక బరువు బాధ్యత తీరుతుంది అనుకున్నారు. కానీ మ్యారేజ్ అనేటువంటిది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్. అది ఎలా జరిగింది? ఆ కళ్యాణ గడియలు ఎలా వచ్చాయి? సో ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వాస్ గోయింగ్ ఆన్, మ్యాచెస్ అవి పెద్దగా ఏం చూడలేదు, ఎందుకంటే మనకి ఆ ఎగ్జామ్ ఆ ప్రిపరేషన్ దాంట్లో టైం ఉండదు. అండ్ నేను ఆర్బీఐ జాయిన్ అయ్యాక కూడా ఐ గేవ్ 2 attempts. సో టిల్ ఆల్ ద అటెంప్ట్స్ వర్ దేనికి? సివిల్ సర్వీసెస్. ఓకే. సో ఐ థింక్ 4 attempts ముందు, 2 attempts after that. ఓకే. So I think by the time all your attempts are exhausted, I was 32 వరకు ఎన్ని అటెంప్ట్స్ ఉంటే అన్ని కంప్లీట్ ఇచ్చాను. దెన్ we started looking for matches, matrimony apps లో తెలిసిన వాళ్ళ ద్వారా అలాగా. అండ్ దెన్ ఐ మెట్ మై జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ తర్వాత జాబ్ వచ్చి 2 years అయిపోయింది. అయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ చూడడం మొదలు పెట్టడానికి ఆల్మోస్ట్ 2.5 years తర్వాతే మొదలు పెట్టాం. అందులోనూ ఒక లాస్ట్ 6-7 months నుంచి ఇంకొంచెం సీరియస్ గా టైం తీసుకొని, అమ్మ ఏంటంటే ఇంకా నో నౌ షీ బికేమ్ వెరీ అడమెంట్ ఇన్ దిస్. నౌ షీ ఇస్ లైక్ హై టైం కదా, షీ ఇస్ లైక్ హై టైం, దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అని. దెన్ ఐ మెట్ మై హస్బెండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 2 months ఫ్రమ్ టుడే. 2 నెలలే అనుకుంటాం మేము కలిసి వాళ్ళకి. అదే మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అయింది 1 week 10 days అంతే. అంతేనా? ఇప్పటికి వెరీ 1 week 10 days బ్యాక్ ఆ మ్యారేజ్ అయింది. yes. So మేము Feb 15th I think we spoke with each other. Then somehow matrimony through matrimony app. Okay. And ఆ తర్వాత we don't know, అంటే sometimes when you know లాగా everything felt correct. Then we met. తర్వాత డేట్స్ వచ్చాయి, 1 week లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, 2 వారాల్లో పెళ్ళి అయిపోయింది. నేను ఇంకా మీ ఇద్దరిని చూసి మురళీమోహన్ గారి దగ్గర మిమ్మల్ని ఇద్దరిని చూసాను. మ్యారేజ్ అయ్యి చాలా కాలం అయింది, మీరు చాలా మంచి బాండింగ్ లో అండర్స్టాండింగ్ లో ఉన్నారనుకున్నా. ఇంకా యువర్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. అందరూ అదే అడుగుతున్నారు మమ్మల్ని చూసిన వాళ్ళు, మీ పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందండి అని. ఏళ్ళు కాదండి, రోజులు అయింది అని చెప్తున్నాం. నేను అదే అనుకుంటున్నాను. ఓకే. సో వాట్ హీస్ ఏం చేస్తుంటారు తను? హీస్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఒకసారి మీ వారి పేరు చెప్పండి. వినయ్ మాధవన్ పిలవండి ఒకసారి. మీరే పిలవండి, మీ పేరు చెప్పి మీరే పిలవండి. రండి కాదు, పేరు చెప్పి పిలవండి.
పేరు చెప్పి పిలవాలా? వినయ్ రండి. హాయ్ వినయ్, కంగ్రాట్స్. హలో సార్. ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ బి సిటెడ్. నిజంగా మురళీమోహన్ గారి దగ్గర మిమ్మల్ని ఇద్దరిని చూసినప్పుడు మీకు ఎప్పుడో, ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు మురళీమోహన్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ చెల్లెలు మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు, అవునా? అది అండ్ మా పెళ్లి అయింది, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కూడా వచ్చాం. బ్లెస్సింగ్స్ అప్పుడు మురళీమోహన్ గారు వచ్చారు కూడా కదా మీ మ్యారేజ్? మ్యారేజ్కి వచ్చి ముంబై నుంచి వచ్చాక ఒకసారి రామ్మ అంటే ఇద్దరం మ్యారేజ్ ఎక్కడైంది మీది? ఇక్కడే హైదరాబాద్. తాజ్ డెక్కన్. మురళీమోహన్ గారు వచ్చారు, తాజ్ మురళీమోహన్. దక్కన్ ఆయన వచ్చారు. మొన్న నేను అనుకుంటుంది ఎప్పుడో చాలా కాలం అయింటది మీ మ్యారేజ్ మీరు సెటిల్ అయిన తర్వాత చెల్లెల మ్యారేజ్ కూడా జరుగుతుంది కదా అని అనుకున్నాను నేను. గుడ్ గుడ్. ఇంత షార్ట్ నోటీస్లో ఇంత చక్కని బాండింగ్, ఇద్దరు లుకింగ్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ కన్సల్టెంట్ సార్. Okay. యూఎస్ బేస్డ్ కంపెనీకి వర్క్ చేస్తాను. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. చెన్నైయా? చెన్నై అంటే అది డైరెక్ట్ రిమోట్ సార్, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే ఓకే ఓకే. చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు వెళ్తుంది. సెటిల్డ్ ఇన్ చెన్నై ఆల్రెడీ సార్. సెటిల్డ్ ఇన్ చెన్నై. ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు మీ నేటివ్ ప్లేస్. 75లో నాన్న చెన్నైకి వచ్చారు. ఓకే ఓకే అక్కడ వర్క్ చేస్తూ వెంట్ బ్యాక్ టు నెల్లూరు అండ్ గాట్ ఓకే 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 ఓకే. మీ నేటివ్ ఎక్కడండి? మాది నాన్న వాళ్ళది నందిగామ, అమ్మ వాళ్ళది నల్గొండ. నల్గొండ. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏంటి, బాంబేలో మీరు, చెన్నైలో ఆయన, ఎలా? ట్రాన్స్ఫర్. ఇనిషియల్ గా తను ముంబైకి వస్తారు, తర్వాత నేను చెన్నై వెళ్తాను. ఓహో. మీకు కనుక చెన్నై, బాంబే వెళ్ళొచ్చు మీరు. ఎక్కువగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా అటు వెళ్ళేసి అక్కడ నుంచి తర్వాత ఇద్దరు కలిస్తే ట్రాన్స్ఫర్ అయితే ఇది అవ్వచ్చు. తర్వాత నేను చెన్నై ట్రాన్స్ఫర్ తీసుకొని నేను అక్కడికి వెళ్తాను. సరే, మీరు ఇంత చక్కగా సెటిల్ అయ్యారు. అమ్మగారు ముగ్గురు కూతుర్లని ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి ఆవిడ షీ డ్రీమ్డ్. ఆ ఇదిలో రెండో చెల్లెలు ఏం చేస్తున్నారు? ఆవిడకి మ్యారేజ్ అయిందా? రెండో చెల్లెలి పెళ్లి ఇప్పుడు ఏప్రిల్ 25న. ఓకే. సో యుఎస్ లో ఓహో. ఓకే. సో అందరం ఇప్పుడు 18th యుఎస్ వెళ్తున్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్. సో తనేం చదివింది? తను మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ టెక్సాస్ యూనివర్సిటీ నుంచి చేసింది. ఓకే. ఇప్పుడు అక్కడే యుఎస్ బేస్డ్ కంపెనీకి సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంది. చిన్న చెల్లెలు? చిన్న చెల్లెలు చార్టర్డ్ అకౌంటెంట్, తను ఎర్న్స్ట్ యంగ్ లో టాక్సేషన్ కి వర్క్ చేస్తుంది. వండర్ఫుల్. తను అక్కడే ఉంది. చిన్న చెల్లెలు ఇక్కడ హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో ఉన్నారు. తను నెక్స్ట్ తన మ్యారేజ్. ఓకే ఓకే వండర్ఫుల్. వెరీ గుడ్ ఫ్యామిలీ అండి. అంటే జీవితంలో చాలా సమస్యలు, కొన్ని కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు, నాన్నగారు ఇంత చిన్న వయసులో చనిపోవటం, అమ్మగారు తీసుకోవటం, అంత ఛాలెంజ్ ఆవిడ తీసుకోవటం, దాన్ని మీరు అర్థం చేసుకొని తల్లి ఆకాంక్షను అర్థం చేసుకోవటం మీకు జీవితం పట్ల ఒక, ఎందుకంటే ఈ రోజున ఒక అండాదండ కోల్పోయిన తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తాను నిలబడి పిల్లల్ని చదివించుకొని జీవితాన్ని సాధించుకోవటం అనేటువంటిది చాలా పెద్ద టాస్క్. అలాంటి స్థితిలో ఆవిడ కలగంటం, ఆ కళను మీరు నెరవేర్చడం చాలా గొప్ప ఫ్యామిలీ, చాలా అద్భుతమైన అచీవ్మెంట్ మీది. గ్రేట్. అయితే ఈ ప్రాసెస్లో మురళీమోహన్ గారు ఒక ఇది చేశారు, దాని సహాయం వల్ల మీరు ఒక మంచి పొజిషన్లోకి రాగలిగారు. ఆ కృతజ్ఞత మీ కళలో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ఆయన దగ్గరికి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన రిసీవ్ చేసుకునే విధానం నేను కళ్ళారా చూశాను. మీరు ఆయన పట్ల మీరు కనబరిచిన కృతజ్ఞత చూశాను. ఆ ఇదిని మీరు ఎలా కంటిన్యూ చేస్తారు? మీరు పొందారు, సహాయం పొందారు, మీరు కూడా ఒక సహాయం చేయగలగాలి కదా, అది ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? ఎట్లా ఉంటుంది మీ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? అది అట్ ప్రెసెంట్ అయితే ముంబైలో మా కుక్ ఎవరైతే ఉందో అది ఇంకా వినయ్ కూడా తెలీదు. సో షీ హాస్ 5 kids. అయ్యో బాబోయ్, మీ పనమ్మాయికి, వంట మనిషికి. అండ్ 2 years ముందు సడన్ గా వాళ్ళ ఆయన చనిపోయారు. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఆ పెద్దమ్మాయి ఇప్పుడు 10th standard ఎగ్జామ్స్ మొన్న రాసింది. సో ఐ టోల్డ్ హర్, నువ్వు అమ్మాయి చదువు అయితే ఆపించొద్దు, ఆ అమ్మాయి కూడా బాగా చదువుతుంది, సో చదువు ఆపించొద్దు, ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంటా అంటే అంతవరకు ఐ విల్ టేక్ కేర్ అంటే. సో నేను ముంబైలో ఉన్నా, నేను ఎక్కడికి అది ట్రాన్స్ఫర్ అయినా కూడా ఐ టోల్డ్ హర్ ఐ విల్ టేక్ కేర్. సేమ్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్. అంత చిన్న వయసులో పోవటం, 5 ఆడపిల్లలు ఉంటాం. అదే 5 ఆడపిల్లలు అంటే 2 అబ్బాయిలు అనుకుంటా, బట్ 5 పిల్లలు. బట్ 5 పిల్లలు ఈ కాలంలో తను ఎంత పని చేసి ఎంత కష్టపడితే మాత్రం, ఒక వంట మనిషిగా ఎంత కష్టపడితే అవుతుంది, ఎంత కష్టపడ్డా. సో యూ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎల్డర్ డాటర్. ఆ విధంగా యూ విల్ బి కంటిన్యూయింగ్ టు
హెల్ప్ ద పీపుల్ ఎవరెవర్ నెసరీ అనేటువంటిది, నీడ్ అనేటువంటిది మన దగ్గర స్పందించేటువంటిది ఇది. ఇంకా మీకు ఆ విధంగా మీతో పాటు మురళీమోహన్ గారి ద్వారా ఇది పొందినటువంటి వాళ్ళు ఎవరైనా తెలుసా? వాళ్ళు ఎలాంటి చేశారు, ఎలా చేస్తున్నారు ఏంటని? అంటే సార్ ఎలా అంటే ఆయనకి చేసి చెప్పే అలవాటు లేదు కదా. సో ఐఎమ్ వెరీ షూర్ మా సర్కిల్లో ఎవరో ఒకరు ఉండుంటారు కానీ వాళ్ళు నాకు తెలిసి ఉండకపోవచ్చు కూడా. అలాగే మీరు ఉద్యోగరీత్యా కెరీర్ పరంగా ఎంత అద్భుతమైన పొజిషన్లో ఉన్నారో, ఎంత అచీవింగ్ పొజిషన్లో ఉన్నారో, అలాగే లిటరేచర్లో కూడా మీ ప్రవేశం ఇది చాలా బాగుంది. మీరు రాసినటువంటి పుస్తకం ద మిస్టీరియస్ కేఫ్ ఆఫ్ ర్యాంపా, లెగసీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, శ్రావణి తమ్మినేని. దిస్ ఈజ్ ద బుక్. అంటే ఇది ఇంగ్లీష్లో వచ్చినటువంటి బాల సాహిత్యం, చిన్న పిల్లలకి ఒక చక్కని స్ఫూర్తిదాయకమైనటువంటి కథల్ని చెప్పేటువంటి ఒక చక్కని ప్రక్రియ, చక్కని బుక్ రాశారు. ఇది చాలా క్వాలిటీలో కూడా చాలా చాలా బాగుంది బుక్. ఇంగ్లీష్లో టోటల్గా. తెలుగులో రాయలేరా? తెలుగులో నేను రాయగలను కానీ వీటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కూడా బాగుంటుంది కదా. అది మీరే చేయొచ్చు, మీరు చేయొచ్చు కదా. యూ కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇంగ్లీష్లో చేస్తే ఓకే, అది ఓకే, బట్ దట్ వర్క్ మంచిది. తెలుగులో కూడా చేయొచ్చు. ఏంటండి ఇదేమో అర్థం కానిదిగా ఉంది. ఇక్కడ చూస్తేనే చిన్నపిల్లల దీంట్లో ఉంది, కానీ ఇక్కడ లెగసీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, దానికి దీనికి అసలు ఎలా ఇది కనెక్ట్ అయింది? ఇది యాక్చువల్గా ఈ బుక్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్న బుక్, సమ్ 9 years and above. ఓకే. సో ఈ బుక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు అండ్ వాళ్ళు వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ అ బిట్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూస్, ఫ్రీడమ్ ఫైటర్స్ అదంతా. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ కథలు చెప్తా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మన రంపచోడవరం, అల్లూరి సీతారామరాజు గారి రంపా రెబిలియన్ మెయిన్ స్పాట్. వాళ్ళు అక్కడికి పిక్నిక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కేవ్లో ఆ పిల్లలు ఇరుక్కుపోతారు, గుహలో ఇరుక్కుపోతారు పిల్లలు, అన్నా చెల్లెళ్ళు. సో ఇప్పుడు అన్నా చెల్లెలు ఆ గుహ నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ పజిల్స్ సాల్వ్ చేసుకొని రావాలి. అండ్ ఒక్కొక్క పజిల్లో మనం ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్తాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక హిస్టరీ లెసన్ లాగా కాకుండా కిడ్స్కి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అండ్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ వాల్యూస్ ఇవాళ మనకి ఎలా రిలవెంట్, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సిబ్లింగ్ బాండింగ్, ఇవన్నీ కవర్ చేస్తూ వాళ్ళు ఆ కేవ్లోకి వెళ్ళి ఎలా బయటికి వస్తారు. ఇది ఫస్ట్ బుక్. ఇంకా 2 సీక్వెల్స్ ఉన్నాయి అన్నమాట. దేర్ ఇస్ అ విలన్. అంటే వీళ్ళకి ఒకసారి అడ్వెంచరస్ గాను, ఎంటర్టైనింగ్ గాను, అట్ ద సేమ్ టైమ్ విత్ సమ్ ప్రీచింగ్, విత్ సమ్ మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా, ఎడ్యుకేటెడ్ గా కూడా చేసింది. వండర్ఫుల్. అంటే ఈ బాల సాహిత్యం వచ్చింది అనుకోండి, చాలా మంది గతంలో కూడా బాల సాహిత్యాలు వచ్చినాయి, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్లో పిల్లల్ని ఎన్లైట్ చేయడం, ఇది ఒక ఎన్లైటెన్ సంబంధించినటువంటి ఇదితో చేయటం గొప్ప ప్రక్రియ. ఏంటి దీనికి ఏదైనా స్ఫూర్తి ఉందా ఇలాంటి ఒక రచనలకి? అంటే యాక్చువల్గా నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే వి రీడ్ అబౌట్ సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్. అప్పుడు రిలేటివ్గా చదివినప్పుడు, సో అవి చదివినప్పుడు కొన్ని స్టోరీస్ వింటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఫర్ ద ఫ్రీడమ్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే there are people who made so many sacrifices. And sometimes maybe ఇప్పుడు మనకున్న ఈ హడావిడిలో we take our freedom for granted. అంటే there is a 16-year-old girl వెళ్ళి జస్ట్ ఫ్లాగ్ని తను పట్టుకొని హాయిస్ట్ చేసినందుకు she was shot dead. But still ఆ ఏజ్లో కూడా she didn't leave the flag. అలా ఎంతో మంది ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే మనకి వాళ్ళ ఫ్రీడమ్ వచ్చింది. బట్ సమ్వేర్ ఎవరు 16 ఏళ్ల అమ్మాయి కనకలత బారువా. సో షీ వాస్ షాట్ డెడ్ ఎందుకంటే జస్ట్ వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ చేసినందుకు. అండ్ దేర్ ఆర్ కౌంట్లెస్ సచ్ సాక్రిఫైసెస్. ఇప్పుడు మన పిల్లల్ని ఎవరినైనా అడిగితే ఫేవరెట్ ఎవరు అంటే ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అని చెప్తారు. వీళ్ళందరూ ఫిక్షనల్ క్యారెక్టర్స్. వేరాస్ వీ హ్యావ్ పీపుల్ లైక్ మనకు ఒక అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, కనకలత బారువా, ఝాన్సీ లక్ష్మీబాయి, అండ్ చాలా అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి కన్నెగంటి హనుమంతరావు, ఉయ్యాలవాడ నరసింహారావు, వీళ్ళందరూ నరసింహారెడ్డి, వీళ్ళందరివి ఏంటి అంటే పీపుల్ డోంట్ నో అబౌట్ దెమ్. అన్సంగ్ హీరోస్. So I thought ante it's high time that all of us should know. And when we have such great heroes in our heritage, why should we just go after fictional heroes? Why can't our children take inspiration from these people? ఎలా వెళ్తుంది ఇది బుక్? అమెజాన్ లో పెట్టారా?
It is an Amazon. We got good reviews. Actually, we also have. I was fortunate enough. Some very famous people and celebrities kuda manchi reviews icharu. ఓకే We got the foreword done from GVL Narasimha Rao garu ఓకే and Oleti Parvatishan garu, Karunya, and Chief General Manager in Reserve Bank, ఓకే and other authors kuda. I sent copies to them. They also liked the concept and everything. ఓకే But the only thing is I'll have to continue writing anamata. Ippudu second third book తొందరగా ఓన్లీ ఈ రైటింగ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఈ బాల సాహిత్యంలోనైనా ఇన్ జనరల్గా కూడాను కథలు కవితలు అట్లాంటివి రాసే ఇది ఉందా? కథలు అంటే మోస్ట్లీ నేను ఒక 2-3 బుక్స్ యాక్చువల్గా ప్యారలల్గా స్టార్ట్ చేశాను. ఓకే అందులో 2 చిల్డ్రన్ లిటరేచర్ బేస్డ్, ఇంకొకటి కూడా హిస్టారికల్ ఫిక్షన్. ఓకే అది జస్ట్ స్టార్ట్ అయింది, ఓకే బట్ ఐ థింక్ దట్ విల్ టేక్ సమ్ టైమ్. వెరీ గుడ్. ఇంకేమండి? సో హౌ ఈస్ ద లైఫ్, న్యూలీ మ్యారీడ్ లైఫ్? Very lucky, sir. I'm very lucky. యు ఆర్ లక్కీ, షీ ఈజ్ లక్కీ. I am lucky. చాలా షార్ట్ నోటీస్లో చాలా అదిగా జరిగినట్టుంది మీ మ్యారేజ్ ఫిక్సింగ్. మొత్తం 3 వీక్స్ అంతే. అంటే ఈ రోజుల్లో ఇంత ఇదిగా పెళ్లి సంబంధం కుదరటం, ఇద్దరు ఒక మంచి పొజిషన్లో ఉండటం, ఇవన్నీ చాలా అనుకోకుండా కలిసి వచ్చేటువంటి అదృష్టాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నెన్ని జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఎవడెవడో ఎఫ్సిఐలో బ్యాంక్ మేనేజర్ అని చెప్పి, ఎఫ్సిఐలో ఉద్యోగం అని చెప్పి ఫేక్ ఐడి చూపించి 2 కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేసి ఆ అమ్మాయి చేసుకుంటే చివరిలో ఆ అమ్మాయి దగ్గర నుంచి, ఆ పెళ్లి కాకముందే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏవేవో ఇవి లాగాలని చూశాడు. ఆ పిల్లకి అనుమానం వచ్చేసేసి ఐడి కార్డు పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఈజ్ ఎ ఫేక్ అని తేలింది. అలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటు అమ్మాయిల వైపు నుంచి జరుగుతున్నాయి, అబ్బాయిల వైపు నుంచి జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మీ ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్, మంచి అద్భుతమైన ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మీ నాన్నగారు వాళ్ళు ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ ఏంటి? Sir, నాన్న డాక్టర్ సార్, ఓ. ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. 40 years అనుభవం ఉంది. ఓకే. కాకుండా ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ లో సెక్రటరీగా ఉన్నారు సార్. ఓ గ్రేట్. మంచి ఫ్యామిలీస్, గుడ్ ఫ్యామిలీస్ అండ్ గుడ్ పీపుల్ కేమ్ టుగెదర్. అలాగే మురళీమోహన్ గారి బ్లెస్సింగ్స్ అన్నీ ఎప్పుడు మీకు ఉంటాయి. ఆయన స్ఫూర్తితో మీరు కూడా కంటిన్యూ చేయాలి ఆ చారిటీ అనేటువంటి దాన్ని. అదే అంటూ ఉంటారు Okay, okay, ఆఫ్టర్ okay. మీటింగ్ మురళీ మోహన్, హీ వాజ్ ఆల్సో లైక్ ఓకే, మనం కూడా ఇలా చేయాలి. ఎందుకంటే ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా రీసెంట్గా ఆయనకి పద్మశ్రీ కూడా అనౌన్స్ చేయడం అవును. జరిగింది. అవును. సో అలాంటి ఒక మంచి వ్యక్తి ద్వారా మనం ఒక సహాయం పొందాం, మన సహాయాన్ని 10 మందికి ఎక్స్పెండ్ చేయగలగాలని ఒక స్ఫూర్తి అందరిలో రావాలి. ఆయన ద్వారా 1000 మంది 1000 మంది చదివారు. నేనే ఎంతోమందిని పంపించాను, సార్ ఈ అబ్బాయికి ఇంత మెరిట్ వచ్చి. అక్కడ ఏంటంటే రికమెండేషన్ ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ చెల్లదు, ఓన్లీ మార్క్ లిస్ట్, మెరిట్ అది ఉంటే చేస్తుంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం కారణంగా 10 సంవత్సరాల రాజకీయాల్లో ఉండటం కారణంగా ఆ ట్రస్ట్ యాక్టివిటీ అనేది ఆగిపోయింది. డబ్బులన్నీ ఆ రాజకీయాల్లోకి పోయినాయి ఆయనకి. తర్వాత మళ్ళీ అగైన్ రీగైన్ చేసి మళ్ళీ నేను స్టార్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. ఆ లక్ష్యం కూడా నెరవేరాలి. ఇంకా ఎంతోమంది ఆయన ద్వారా సహాయం పొందాలి, ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళ ద్వారా ఇంకా ఎంతోమంది సహాయం పొందాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటి సొసైటీలో ట్రావెల్ చేయాల్సిన అవసరం మీరు ఉంది. కౌంట్ 1000 తీసుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే 1000 మళ్ళీ 1000 ఫ్యామిలీస్, ఫ్యామిలీలో సిబ్లింగ్స్ ఎంతమంది ఉంటే అంతమంది. అవును, అంతేగా. అండ్ ఇండైరెక్ట్ గా ఆ సహాయం తాలూకు ఈ డైరెక్ట్ గా సహాయం పొందిన వాళ్ళు కొంతమంది అయితే 1000 మంది అయితే, ఇండైరెక్ట్ గా పరోక్షంగా కొన్ని 100 మంది 1000 మంది సహాయం ఇట్ విల్ బి మచ్ మోర్ దాన్ దట్. ఎస్, ఆయన పరిస్థితి ఆయన ఏంటంటే ఎప్పుడైనా ఏట్లో వేసినా ఎంచి వేయాలి అంటారు. డబ్బును సంపాదించారు కానీ ఆయన దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలిసినట్టు వ్యక్తి. సంపాదించిన చాలా మందికి సద్వినియోగం చేయటం తెలియదు, ఆయన దాన్ని చక్కగా సద్వినియోగం చేసేటట్టు. ఊరికనే డబ్బులు ఇస్తే అవి దాన ధర్మాలు చేస్తలేదు ఆయన. ఒక చక్కని ప్రయత్నం చేస్తున్నాం, చక్కగా వాటిని సద్వినియోగం చేస్తున్నటువంటి లక్ష్యంతో ఉండేటువంటి వ్యక్తి ఆయన. సో వండర్ఫుల్. మిమ్మల్ని ఆయన దగ్గర నేను కలవటం, మిమ్మల్ని స్వార్థం సార్, ఏంటి మనుషులు అంటేనే యా యా అట్లాంటి స్వార్థ పరుల మధ్యలో అవును అవును దాన ధర్ములు. అవును, గ్రేట్ పర్సన్ ఆయన. ఎందుకంటే ఈగోయిస్ట్ ఫీల్డ్ ఆయనకు ఉన్నదే ఇండస్ట్రీలో అజాత శత్రు అని పేరు. అందరూ కూడా ఆయన్ని ఏహెచ్ కాంట్రవర్సీలో 55 సంవత్సరాలు పైబడిన 52 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు కూడా ఆయన మీద ఇంత కాంట్రవర్సీ కానీ ఇంత నెగిటివ్ మాట కానీ మనం ఎక్కడ విన్నది లేదు. He is already an inspiration by his fitness, diet and ఫిట్నెస్ విషయంలో కూడా ఆయన, ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా ఆయన చాలా గొప్పకుంటారు. ఏ విధంగా చూసుకునే ఐడియల్ పర్సన్ ఇన్ ద సొసైటీ.
సో ఆల్ ద బెస్ట్. చెల్లెలి పెళ్ళికి అమెరికా వెళ్తున్నారు ఇప్పుడు. Yes. వెరీ గుడ్. మీ ప్రోగ్రెస్ ఎప్పుడప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం. లెట్ us be in touch. ఆల్ ద బెస్ట్ Sure. అండి. నమస్తే. Thank you. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. Thank you for having us.